నేపాల్ బయలుదేరుతున్నాం. ముంబై నుండి నేపాల్ బయలుదేరుతున్నప్పుడు నేపాల్ ప్రయాణం. నేపాల్ అంతా కూడా మనం నేపాల్ వెళ్ళడం కోసం తెల్లవారు 5 గంటలకి ముంబై నుంచి బయలుదేరుతున్నాను. గోరఖ్పూర్ వెళ్ళాలి, అక్కడి నుంచి నేపాల్ వెళ్ళాలి. ఇది స్పైస్ జెట్ విమానం, అది ఎక్కుతున్నాను నేను ఇప్పుడు. స్పైస్ జెట్ ఇందులో ఎక్కుతున్నాను నేను ఇప్పుడు. ఈ విమానంలో వెళ్తున్నాను. ఎక్కేసాను. ముంబై నుండి గోరఖ్పూర్ 2 గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడే ఫ్లైట్ చేరింది. ఇంకా బయటికి వెళ్ళిన తలుపులు ఓపెన్ కాలేదని, కానీ ఓపెన్ చేయలేదు. అందరూ కూడా లేచారు సీట్లో నుండి. తలుపులు ఓపెన్ చేస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. గోరఖ్పూర్ వచ్చాము. ఇప్పుడు గోరఖ్పూర్ నుంచి బార్డర్కి వెళ్తున్నాము, నేపాల్ బార్డర్కి. ఇక్కడ ఆటోలు చూసారు ఎలా ఉన్నాయి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్పూర్. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గోరఖ్పూర్. ఇదంతా కూడా గోరఖ్పూర్ రోడ్. ఇవన్నీ కూడాను మేము ఇక్కడ ఒక కారు బుక్ చేసుకొని బయలుదేరాము. ఆ కారులో గ్యాస్ ఎక్కడానికి ఆపారు. ఇగో ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా ఆటోలు, కార్లు ఇవన్నీ కూడా గ్యాస్. ఇది హెచ్పి గ్యాస్. ఇక్కడ అన్నీ కూడా గ్యాస్ ఎక్కిస్తున్నారు చూసారా. మన సైడ్ పెట్రోల్ బంకులు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ గ్యాస్ బంకులు ఉన్నాయి అన్నీ కూడా. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్. ఇది గోరఖ్నాథ్ టెంపుల్ అట గోరఖ్పూర్లో. ఇదిగో చూడండి, గోరఖ్నాథ్ టెంపుల్ ఇది. एक्चुअली एक दो लोकेशंस वो थोड़ा डिस्कशन में है सर. मेरे ख्याल में एक हफ्ते में గోరఖ్పూర్లో ఇలా చెరువు ఒకటి కూడా ఉంది. ఆ కారుకి రెడ్ కలర్లో నెంబర్లు ఉన్నాయి కదా, అంటే అది నేపాల్ కారు అని అర్థం. ఇది ఇండియాకి నేపాల్కి బార్డర్. రెడ్ కలర్ సునావలి అనే ప్లేస్ అట. ఇది నేపాల్ ఇండియా బార్డర్. ఈ ప్రాంతంలో గోరఖ్పూర్ నుంచి నేపాల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్నీ కూడా చెక్ చేస్తారు. అన్నీ కూడా రిక్షాలు ఉన్నాయి. ఇంకా మనసులో ఇదే నేపాల్ వెళ్ళాలంటే ఇండియా నుంచి ఇలా ఇది బార్డరు. ఇది సునావలి అనేది ఇండియా నుంచి
అలా నేపాల్ వెళ్ళాలంటే అగో అది ఆ బార్డర్. అటు నేపాల్ అది ఆ జెండా ఎగురుతుంది కదా, అది మన ఇండియా జెండా. అదే అవతల పక్క వెళ్ళి చూస్తే అటుపక్క నేపాల్ జెండా ఎగురుతూ ఉంటుంది. సో ఇది బార్డర్. ఇదంతా నేపాల్. ఇక్కడికి రావాలంటే మన దేశం నుండి పాస్పోర్ట్ అవసరం లేదు. డైరెక్ట్గా ముంబై నుండి నేపాల్ రాజధాని కాఠ్మండుకి ఫ్లైట్లో వెళ్ళొచ్చు. కానీ మాకైతే ఎక్కువ అమౌంట్, అక్కడికి అలా వెళ్తే ఎక్కువ అమౌంట్ అవుతుందని చెప్పేసి ఇలాగా సగం దూరం ఫ్లైట్లోని మిగతా సగం రోడ్డు ప్రయాణంలో మేము రావాలని నిర్ణయించుకున్నాము. అయితే మనం స్టేట్ అంటాం కదా, మన స్టేట్ని స్టేట్ అని అంటాం కదా, ఇక్కడ స్టేట్ని లుంబినికి వెళ్తారు, ప్రావిన్స్ అని అంటారు. అలాగే మన డబ్బు రూపాయలు అలాగ అంటాం కదా, ఇక్కడ పైసా, నేపాల్ పైసా అంటారు. ఇక్కడ మేము ఒక పల్లెకి వచ్చాము, పల్లెటూరు అన్నమాట. ఇది పల్లె వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. మీకు అందరికీ కూడా నేను వీడియో తీసి పెడతాను. అనుకోకుండా భగవంతుడు నాకు దుబాయ్ నన్ను ఒకరు తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లే ఏర్పాటు ఆయన చేశారంతే. అలాగే ఇంకొకరు నేపాల్ తీసుకువెళ్ళారు. భవిష్యత్తులో మరి ఎవరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఫైనల్లీ ఫుల్గా ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండి ఎవరన్నా ఎక్కడికైనా తీసుకెళ్తే తీసుకువెళ్తాను, చూస్తున్నాను. నాతో పాటు మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. అనేక మందికి చూపించే అవకాశం భగవంతుడు నాకు కల్పించడం అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక మిగిలిన నేపాల్ అంతా కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా మీకు చూపిస్తాను. లిపి హిందీ అట, కానీ మాట ఏదైతే భాష ఉందో అది నేపాలీ భాష వేరు. ఆ భాషని హిందీలోనే ఈ హిందీ లిపిలోనే రాస్తారట. చాలా బాగుంది ఇక్కడంతా వాతావరణం అంతా కూడా. ఇక్కడ అంటే నేపాల్లోనే పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి, అలాగే పల్లెటూరు ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే నేపాల్కి వచ్చానో నేను ఇక్కడ ఒక వారం రోజులు ఉండడానికి వచ్చాను. అది ఒక పల్లెటూరు వాతావరణం లాంటిది అనమాట. చూడండి ఎంత బాగుందో. నేపాల్ అంతా కూడా అంటే మన ఇండియా బార్డర్ నుంచి అవతల పక్క గోరఖ్పూర్, ఇవతల పక్క ఇండియా బార్డర్ నుంచి వచ్చాను చూసారా, అక్కడి నుంచి కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. రోడ్లు ఎంత బాగున్నాయో. ఇక్కడే కాదు మొత్తం అంటే నేను ఇప్పుడు నేపాల్ నుంచి అది ఇండియా బార్డర్ నుంచి ఇక్కడికి ఇంచుమించు గంట ప్రయాణం చేసి వచ్చాము కారులో. ఆ రోడ్లంతా కూడా చూసాను, చాలా బాగుంది. ఎంత నీట్గా ఉన్నాయి అంతా కూడా. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంది. నాకైతే ఇలాంటి పల్లెటూరు వాతావరణం అది చాలా ఇష్టం. అంటే దేనికి అదే బాగుంటుంది. పట్టణం పెద్దది, అది దానితో వేరు. పల్లెటూరు చక్కగా చల్లటి గాలి, స్వచ్ఛమైన నీరు, గాలి కూడా స్వచ్ఛమైంది. అలా ఇక్కడంతా కూడా అలా ఉండి ప్రతిదీ కూడా ఇక్కడ ఆవు గేదె పాలు దొరుకుతాయట. తర్వాత ఏమో అన్నీ వీళ్ళు ఇంచుమించు వీళ్ళకి కావలసినవి ఆహారంగా ఏవైతే వండుకుంటారో అవన్నీ కూడా ఇంటి ముందునే ఇలాగా కొంచెం పెరడులాగా ఇలాగ వేసుకొని ఇక్కడే పండించుకుంటారట. ఇది చూసారా, కందిపప్పు, అలాగే వాళ్ళ కూరగాయలు అన్నీ కూడా ఇక్కడే ఇంటి ముందునే. ప్రతి ఇంటికి కూడా ఇక్కడ ఇంటి ముందునే పెద్ద పెద్ద స్థలం ఉంటుంది, ఇంటి వెనక కూడా ఉంటుంది. అలా అందరూ కూడా చక్కగా వాళ్ళకి కావలసిన కూరగాయలు అన్నీ కూడా పండించుకుంటారు. ఇది చూడండి పాదు, ఆ పాదు ఆనపకాయ మరి ఏంటో ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ఇంటి ముందుని ఇలా వేసుకొని చక్కగా వాళ్ళకి కావలసినవన్నీ కూడా వండుకోవాల్సినవన్నీ కూడా వెంట అలా తెంపుకుంటుంటారు. ఇంటి ముందుకు వెళ్ళి రెండు పచ్చిమిరపకాయలు మొక్కలకున్న పచ్చిమిరపకాయలు 2 తెంపుకుంటారు. అలాగే ఉల్లిపాయ కూడా లాగి కింద భూమిలోంచి లాగి తీసుకొని చేసుకుంటారట. అలా ఉన్నాయి ఇక్కడ ఇల్లులు కూడా. చూడండి, ఇది పల్లెటూరే కానీ చాలా వెరైటీగా ఉన్నాయి ఇల్లు. చూసారా, ఇలా 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 వెరైటీలు చాలా బాగుంది. ఇది కూడాను ఇలా ఇళ్ళన్నీ కూడా చూద్దాము. ఇంకా నేను ఇప్పుడే జస్ట్ ఇలాగ అడుగు పెట్టాను. ఎప్పుడు ఫైనల్లీ నేపాల్ చేరాను. నేపాల్ గడ్డ మీద కాలు పెట్టాను. ఇది ఏంటో చూడండి, ఏంటో నాకైతే తెలియదు అది. అలా ఇక్కడ లిపి హిందీ అట,
కానీ మాట ఏదైతే భాష ఉందో అది నేపాలీ భాష వేరు. ఆ భాషని హిందీలోనే ఈ హిందీ లిపిలోనే రాస్తారట. చాలా బాగుంది. ఇక్కడంతా వాతావరణం అంతా కూడా పెట్టుకుంటారు. అలాగే పశువుల్ని పెంచుకుంటారు ఎక్కువగా. ఇక్కడ గొర్రెలు, గేదెలు అన్నీ కూడా ఉంటుంటాయి. ఇలా ఇక్కడ చూడండి, ఈయన ఇలా గడ్డి కోసుకుంటున్నారు గేదెల కోసం అని చెప్పేసి. ఇదంతా కూడా ఉదయం అదే వెలుగు ఉన్నప్పుడు చాలా అందంగా బాగా కనిపించింది. ఇప్పుడు కూడా అందంగా కనబడడంలో ఏం లోట్లేదు. కానీ చూసారా, ఆ కీతిరాల శబ్దం వినిపిస్తుంది, కీ 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 కీమని చెప్పేసి. అలాగే ఎక్కువ పొలాలు, చెట్లు, మొక్కలు. అప్పుడు కొంచెం ఇక్కడ ఏమైనా చిన్న ఈ జీవాలు పాకుడుతూ ఉండే జీవాలు ఏమైనా ఉంటాయేమో అని భయంగా ఉంది. అంతకంటే ఇంకేట్లేదు. ప్రశాంతంగా అయితే మాత్రం చాలా బాగుంది ఈ ప్రాంతం. ఇలా నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ఇల్లు అదే. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండరు కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. అసలు ఇక్కడ ఏంటంటే ఈ నేపాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే సంపాదించే వయసు ఉన్నదో వాళ్ళంతా కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతుంటారు. ఈ దేశంలో ఉండే వాళ్ళు తక్కువే. వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ సంపాదించి తెచ్చి ఇక్కడ ఇలా అందమైన ఇల్లులు అవి కట్టుకొని చాలామంది ఇక్కడ అందరూ కూడా చాలా బాగా ఇల్లులు అవి కట్టుకొని ఉన్నారు. కేవలం ముసలి వాళ్ళు, ఎవరైతే ఈ పని చేయలేరు, చిన్న పిల్లలు అట్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండిపోతూ ఉంటుంటారు. అలా ఇక్కడ నేపాలీలో జీవన విధానం ఇలా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత రాత్రిని ఆస్వాదిస్తున్నాను. ఇలాంటి బయట చల్లగాలి, ఈ చల్లటి వాతావరణం, చీకటి, ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి. ఆ చుక్కల యొక్క కాంతిని కూడా ఆస్వాదిస్తున్నాను. ఇక్కడ అందరూ చక్కగా నైట్ టైం కూడా తిరుగుతున్నారు బయట. అంటే ఇది ఒక రకంగా ఒక పల్లెటూరు లెక్క అనమాట. పల్లెటూరులో వీళ్ళు పొలం పనులు అవి చేసుకుంటూ ఉంటారు ఎక్కువగాను. ఇలా ఈవినింగ్ మరి ఒకరింటికి ఒకరు వెళ్తారో ఏంటో ఇంకా ఏం తెలియదు. వీళ్ళ ఆచార వ్యవహారాలు అవి కూడా ఇంకా తెలుసుకుంటున్నాను.